హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ K3777 టారోట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక సపోర్ట్ని అయితే ఇస్తారని నేను కోరుకుంటున్నాను. వీడియోస్ లేట్ అవుతున్నందుకు నేను సారీ చెప్తున్నాను. ఓకేనా? సో ఈరోజు మనం జనరల్ రీడింగ్స్, జనరల్ గైడెన్స్ అనేది చూడబోతున్నాం. ఓకే, సో ఇది వచ్చేసి మొన్న నేను కెరీర్ రిలేటెడ్ పెట్టా. ఈరోజు నేను లవ్ అండ్ రిలేషన్షిప్ గురించి జనరల్ గైడెన్స్ అనేది పెడుతున్నాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద రీడింగ్స్ ఫస్ట్. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. సో లవ్ అండ్ రిలేషన్షిప్ గైడెన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. సో ఇవి రెజనేట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. సో ప్లీజ్ కీప్ అన్ ఓపెన్ మైండ్. ఓకే, జనరల్ రీడింగ్స్ మాత్రమే ఇవన్నీ. ఓకే, సో మీకు పర్సనల్గా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్కి మెసేజ్ చేశారంటే డెఫినెట్గా నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. ఓకే, అండ్ మనకి వెబ్సైట్ కూడా రెడీ అయింది. కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ విధంగా కూడా మీరు బుక్ చేసుకొని నాతో వీడియో కాల్ అయితే వీడియో కాల్లో లేదంటే చాట్లో మాట్లాడచ్చు. ఓకే, సో ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్ ఫర్ లవ్ అండ్ రిలేషన్షిప్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, లవ్ అండ్ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది? పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్, obstacle and advice. Thank you God, thank you universe. Thank you God, thank you universe. Thank you God, thank you universe. Please God, please give me the correct readings. Love and relationship ki general guidance. Thank you God, thank you universe. Thank you God, thank you universe. Next. Okay, okay. సో బాటమ్ ఆఫ్ ది డెక్ చూసారా? బాటమ్ ఆఫ్ ది డెక్ మనకి 8 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో దిస్ మీన్స్ దట్ యువర్ ఫీలింగ్ లైక్ మీ యొక్క రిలేషన్షిప్లో మీరు ఒక స్టక్ ఫీలింగ్లో ఉన్నారు. ఓకే, సో నేను అన్నిట్లోనూ బందీ అయిపోయి ఉన్నాను అని ఫీల్ అవుతున్నారు అనమాట. ఓకే, సో ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటికి రావచ్చు. ఓకే, సో ఇప్పటికి కూడా మీరు ఏం కోల్పోయింది ఏమీ లేదు. సో జస్ట్ యూ నీడ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ థాట్స్. ఇవన్నీ కూడా మీ ఆలోచనలు మాత్రమే. ఓకే, మీ రిలేషన్షిప్లు బాగా చేసుకోవాలి అంటే మాట్లాడండి, వెళ్ళి బయటికి మాట్లాడండి. ఏదైనా సరే ఓపెనబుల్గా మీ పార్ట్నర్తో షేర్ చేసుకోండి. ఓకే, అండ్ మీరు కనుక ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలంటే మీరు డైలీ మెడిటేషన్ అనేది చేయాలి. అదేవిధంగా ఇంకొక రకంగా ఏమి చెప్పచ్చు అంటే మీరు మీ పార్ట్నర్ని బ్లైండ్ ఫోల్డెడ్గా నమ్ముతున్నారు. ఓకే, సో అది కూడా మీ లైఫ్లో ఒక చిన్న ఫాల్ట్ అనే చెప్పచ్చు. ఓకే, అంటే నమ్మకూడదు అని నేను అనట్లేదు, బట్ కొన్ని సార్లు మన రిలేషన్షిప్లో బ్లైండ్ ఫోల్డ్లో వెళ్ళినట్టయితే మనకి కొంచెం ఇబ్బందులు, స్టక్ ఫీలింగ్ అలాంటిది రావచ్చు. ఓకే, సో అది ఈ కార్డ్ ఇండికేట్ చేస్తుంది మనకి. అండ్ మీరు ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలంటే డైలీ మెడిటేషన్ చేయండి. ఓకే, యూ విల్ గెట్ అ క్లారిటీ దట్ మీ రిలేషన్షిప్లో ఇది ఫ్యూచర్లో మనకి ఎలా ఉంటుంది ఏంటి అనే క్లారిటీ మీకు మెడిటేషన్లో దొరుకుతుంది. అండ్ డెఫినెట్గా గాడ్ విల్ బీ గివింగ్ యూ గుడ్ జడ్జ్మెంట్. ఓకే, సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే పాస్ట్లో అయితే మీరు చాలా స్లో యాక్షన్ టేకర్స్ అనమాట. సో మీ యొక్క రిలేషన్షిప్ కోసం మీరు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత మీరు మీ పార్ట్నర్కి కానీ మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ప్రపోజ్ చేసి ఉండొచ్చు అనమాట. సో పాస్ట్లో యాక్షన్ అనేది చాలా స్లోగా ఉండింది. మీ యొక్క రిలేషన్షిప్ స్టార్ట్ అవడమే చాలా స్లోగా స్టార్ట్ అయిందనమాట. ఓకే, అండ్ ప్రజెంట్ కనుక చూసినట్టయితే డెఫినెట్గా మీ పార్ట్నర్ ఒక మంచి ప్రాస్పెరిటీతో ఉండొచ్చు. అదేవిధంగా మీ పార్ట్నర్ మీకు ఎలా కనెక్ట్ అయ్యారంటే పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ అనమాట. సో పాస్ట్ లైఫ్ జన్మల బంధం అని చెప్తాం కదా. సో ఆ విధంగా మీ పార్ట్నర్ మీకు కనెక్ట్ అయ్యారు. అదే కాకుండా మీకు ఓల్డ్ ఫ్రెండ్స్. ఓకే, సో ఏమని చెప్తారు, ఓల్డ్ ఫ్రెండ్స్ అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆ విధంగా మీకు మీ పార్ట్నర్ దొరుకుండొచ్చు. ఓకే, సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ డెఫినెట్గా మీ బాండేజ్ అనేది ఎప్పటికీ విడిపోంది. ది ప్రజెంట్ సిచ్యువేషన్ ఈస్ షోయింగ్ దట్ ఎమోషనల్గా చాలా కనెక్టెడ్గా ఉంటారు. ప్యూర్ హార్టెడ్తో షేర్ చేసుకుంటారు ఇద్దరికి ఒకరికొకరు. అండ్ బాండింగ్ అనేది ఒక మదర్ అండ్ డాటర్ ఆర్ సన్, మదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో ఆ విధంగా షేర్ చేసుకోవడం, ఆర్ ఎల్స్ ఒక ఫ్రెండ్స్ లాగా షేర్ చేసుకోవడం, ఒక లవబుల్గా ఎలా మాట్లాడాలి మన పార్ట్నర్స్తో, ఆ విధంగా మీరిద్దరు కూడా ప్యూర్ హార్ట్, ప్యూర్ సోల్స్తో మీరిద్దరు ప్యూర్ఫుల్గా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారనమాట. ఓకే, ప్రజెంట్ సిచ్యువేషన్. అండ్ ఫ్యూచర్ కనుక చూసుకున్నట్టయితే డెఫినెట్గా మీకు ఏమని చెప్తారు, మీ
ఫ్యూచర్ అనేది చాలా సెక్యూర్డ్గా ఉంటుంది విత్ లాట్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ. ఓకే, ఇందులో కనుక చూసినట్టయితే మనకి వెనకాల బిల్డింగ్ అనేది కనిపిస్తుంది. సో యు ఆర్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ అహెడ్. ఓకే, ద ఫర్టైల్ ఇన్ ద సాయిల్ మీన్స్ మీ యొక్క రిలేషన్షిప్లో ఒక ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది. ఓకే, మంచి బాండింగ్, మంచి ఎమోషనల్ కనెక్షన్, మంచి ప్యాషనేట్ అనేది కనిపిస్తుంది, మంచి ప్యూరిటీ ఫ్రమ్ ఇన్సైడ్. ఓకే, సో మీ పార్ట్నర్ కష్టపడి కూడా మిమ్మల్ని బాగా మంచిగా చూసుకుంటారు. సో డెఫినెట్గా ఫ్యూచర్లో మీ యొక్క రిలేషన్షిప్లో సక్సెస్ అనేది ఉంది. ప్రజెంట్ మీ యొక్క రిలేషన్షిప్లో, లవ్ రిలేషన్షిప్ కానీ మ్యారేజ్ రిలేషన్ ఏదైనా సరే రిలేషన్షిప్లో మీకు వచ్చిన అబ్స్ట్రకల్స్ ఏంటి అంటే మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఒక ఫైరీ ఎనర్జీతో ఉంటారు. ఏదైనా సరే ఆలోచనలలోనే మీరు ఉండిపోతూ ఉంటారనమాట. అంటే గాలి వార్తల్లాగా ఏ వార్త అయితే వస్తుందో ఆ వార్తను నమ్మేసి మీరు అందులో ఉంటున్నారు. సో ఆ వార్తలు వినటం వల్ల, గాలిలో వచ్చే వార్తల్ని వినటం వల్ల మన రిలేషన్షిప్ అనేది స్పాయిల్ అవుతుంది. సో ఇతరులు కమ్యూనికేషన్ రావడం, వేరే వేరే కమ్యూనికేషన్స్ వినడం, ఇతరులు చెప్పిన మాటలు మీరు వాటి మీద ఆలోచిస్తూ ఓవర్ థింక్ కూడా చేస్తున్నారు. సో ఓవర్ థింక్ చేయొద్దనేది ఈ అడ్వైస్ కార్డ్ అనమాట. మీ యొక్క పార్ట్నర్ గురించి మీరే సొంతంగా తెలుసుకోవాలి, అంతేగాని వేరే వాళ్ళు వచ్చి మీకేదో చెప్తున్నారు అది నిజమే అని అనుకోవడం చాలా తప్పు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ క్లారిటీ విత్ యువర్ పార్ట్నర్, టాక్ విత్ యువర్ పార్ట్నర్ ఓన్లీ, డోంట్ ఇన్వాల్వ్ ది అదర్స్ ఇన్ యువర్ రిలేషన్షిప్స్. ఓకే, సో ఇది అబ్స్ట్రకల్ కార్డ్. అబ్స్ట్రకల్ చాలా ఫైరీ ఎనర్జీ, యాక్షనబుల్ టేకర్స్, యాక్షన్ టేకర్స్ ఆల్సో వెరీ ఫాస్ట్ యాక్షన్ టేకర్స్ అనమాట. ఒక వారియర్ లాగా మీరు మీ మీరు కానీ మీ పార్ట్నర్ మీరు చేసి చేయడం ఆర్ఎల్స్ మీ పార్ట్నర్ మిమ్మల్ని చేసి చేయడం అనేది ఉంటుందన్నమాట. అంటే లైఫ్లో మంచి బాండింగ్ అనేది ఉంటుంది ఇద్దరికి. బట్ ఈ బయట సరౌండింగ్స్ వార్తలు వినడం వల్ల మీ మైండ్ అనేది కొంచెం ఆలోచనలలో పడిపోతుంది అనమాట. సో యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ బ్లైండ్ ఫోల్డ్ గేమ్స్. ఓకే, సో మీ పార్ట్నర్ నుంచి మీకు క్లారిటీ కావాలి అంటే మీరు డెఫినెట్గా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలి. ఓకే, జస్ట్ కమ్యూనికేట్ విత్ దెమ్. ఓకే, అండ్ క్లియర్ యువర్ థాట్స్. ఓకే, నెక్స్ట్ మనం ఏంజల్ గైడెన్స్ చూద్దాం. ఎనర్జీ ఒరాకిల్ డెక్తో ఏంజల్ గైడెన్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. లవ్ అండ్ రిలేషన్షిప్లో ఏంజల్ గైడెన్స్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మా వ్యూవర్స్కి? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి యానిమల్ టాటమ్స్. సో డెఫినెట్గా మీ ఇద్దరు బాండ్ మధ్యలో యూనివర్స్ అనేది ప్రజెంట్ అయి ఉంది. ఓకే, ఎమోషనల్ డెజర్ట్ డెఫినెట్గా ప్రజెంట్లో అయితే మీరు ఇద్దరు కూడా ఐసోలేషన్లో ఉన్నారు. ఎదర్ మేబీ మీరు లోన్లీగా ఫీల్ అవ్వి ఉండొచ్చు, లేదంటే విడిపోయి ఉండొచ్చు. ఓకే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ కనిపిస్తుంది. కొంచెం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి. ఓకే, యూనివర్స్ ఇస్ విత్ యూ. పాస్ట్లో కూడా యూనివర్స్ ఉన్నింది, ఇప్పుడు కూడా యూనివర్స్ అనేది మీతోనే ఉందన్నమాట. సో జస్ట్ మేనిఫెస్ట్ ఫర్ యువర్ రిలేషన్షిప్స్. ఓకే, అండ్ ప్రాస్పరిటీ. వావ్, డెఫినెట్గా ఫ్యూచర్లో మీ యొక్క లవ్ అండ్ రిలేషన్షిప్లో సక్సెస్ అనేది వస్తుంది. అండ్ మీకు మీ పార్ట్నర్కి డెఫినెట్గా ప్రాస్పరిటీ అనేది ఉంటుంది. నేను చెప్పాను కదా ప్రజెంట్ సిచ్యువేషన్లో వెనుక ప్రాస్పరిటీ. సో మీకు కానీ ఆర్ఎల్స్ మీ పార్ట్నర్కి కానీ లాట్స్ ఆఫ్ ప్రాస్పరిటీ ఉంటుంది, విచ్ ఇస్ గివింగ్ యూ ప్రాస్పరిటీ. ఈ ప్రాస్పరిటీ అనేది మీకు ఫర్దర్గా ఫ్యామిలీ లైఫ్, ఫ్యూచర్లో ఫ్యామిలీ లైఫ్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ప్రాస్పరిటీ కూడా అట్రాక్ట్ అవుతుంది. మేబీ మీరు మీ పార్ట్నర్కి ఒక లక్కీ పర్సన్గా ఉండొచ్చు. ఓకే, సో మీరు వాళ్ళ లైఫ్లో ఎంటర్ అవుతానే వాళ్ళకి ప్రాస్పరిటీ అట్రాక్ట్ అవ్వడం. ఓకే, సో ఇక్కడ చూసారా బటర్ఫ్లైస్ విచ్ ఇస్ అ మెటామార్ఫసిస్. స్లోగా మీ బాండింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ న్యూ రిలేషన్షిప్ అయితే స్లోగా మీ మార్ఫోసిస్ ఎలా అవుతుంది, మనకి బటర్ఫ్లై ఫామ్ అవ్వడం, మెటామార్ఫిస్ స్లోగా ఒక్కొక్క స్టేజ్లో మారుతూ వెళ్తుంది కదా. సో అదే విధంగా మీకు కూడా స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది అనమాట మీ యొక్క లవ్ అండ్ రిలేషన్షిప్లో. ఓకే, సో ఇది ఎనర్జీ ఒరాకిల్ మెసేజెస్. అండ్ ఇప్పుడు మనం న్యూమరాలజీ కార్డ్స్తో మెసేజెస్ తీసుకుందాం. ఓకే, ప్లీజ్ గాడ్ ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. లవ్ అండ్ రిలేషన్షిప్లో ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. సో కమ్ అవుట్ ఫ్రమ్ ది స్టక్ ఫీలింగ్ గైస్. ఓకే, సో స్టక్ ఫీలింగ్ నుంచి మీరు బయటికి రావాలి. యూ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్స్. ఓకే, ఇవన్నీ మీ మైండ్లో రన్ అవుతుంది. వీళ్ళు ఎలా నేను మాట్లాడితే నాతో మాట్లాడతారా లేదా, ఇవన్నీ మీ మైండ్లో నడుస్తున్నాయి. ఓకే, సో కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ సిచ్యువేషన్స్. ఓకే, యూ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ దాట్. యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్స్. సో డెఫినెట్గా మీ యొక్క గోల్స్ ఏంటి? హ్యావ్ ఫేత్ ఇన్ యువర్ డ్రీమ్స్. సో మీ డ్రీమ్స్ ఏంటి? మీ పార్ట్నర్ని కలుసుకోవడం, రైట్? అండ్ మీ గోల్స్ ఏంటి? మీ వారితో మంచి లైఫ్ని లీడ్ చేయడమే మీకు కావాల్సింది. ఓకే, సో యూ కెన్ అచీవ్ యువర్ గోల్స్. ఓకే, యూ కెన్ అచీవ్ యువర్ రిలేషన్షిప్. ఓకే, సో మీరు స్టక్ ఫీలింగ్లో ఉంటే మీ డ్రీమ్స్ని కానీ మీ గోల్స్ని కానీ ఎలా అచీవ్ అవుతారు? సో కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్. ఓకే,
జస్ట్ హ్యావ్ పేషెన్స్ అండ్ డూ మెడిటేషన్ ఎవ్రీ డే. చాంటింగ్ చేసుకోండి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా. ఓకే, సో ఈరోజుకి రీడింగ్స్ ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అండ్ కింద నేను స్క్రీన్ మీద నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే రావచ్చు. అండ్ అలాగే వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. వచ్చి దాన్ని క్లిక్ చేసి మీరు సైన్ అప్ చేశారంటే మీ డీటెయిల్స్ అన్నీ నా దగ్గరికి వస్తాయి. అండ్ నెక్స్ట్ సర్వీస్ పేజ్లోకి కనుక వెళ్ళారు అంటే అందులో చాలా సర్వీసెస్ అనేటివి ఉంటాయి. మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా. ఓకే, అండ్ పేమెంట్ నేనే తీసుకుంటాను డైరెక్ట్గా. ఓకే, సో ఇది ఈరోజుటి యొక్క వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Keta 777 Tarot. Okay, thank you so much. Bye.